పెళ్లి చేసుకోకూడదా అంది. అమ్మ, దేవుడు మొదట ఆదామును సృష్టించాడు, ఆ తర్వాత అవ్వను సృష్టించాడు. అబ్రహాము పెద్దవాడు, శారా చిన్నది. సాధారణంగా ఈ వ్యవస్థ అప్పటి నుంచి వస్తుంది కాబట్టి సహజంగా పెళ్లి కొడుకు పెద్దోడై ఉంటాడు, పెళ్లి కూతురు చిన్నదై ఉంటుంది. అది కాదన్నయ్య, ఒకవేళ వయసు పెద్దదైనటువంటి అమ్మాయి వయసులో చిన్నోడైనటువంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పంటారా? అన్నయ్య, మీకు అర్థం కావట్లా. ప్రభువే నాకు చెప్తున్నాడు అన్నయ్య. ఏమిటట? తనకంటే వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోమని ప్రభువు చెప్తున్నాడట. దేవుడే బయలుపరిచాడు అన్నయ్య అని అంటే నేను ఏమీ మాట్లాడకుండా కామైపోయా. పిచ్చి పట్టేసింది, దీనికి బాగా ముదిరిపోయింది అని చెప్పి నేను కామైపోయా. అన్నయ్య, మీరు మాట్లాడరు ఏమిటన్నయ్య? నేను మాట్లాడకుండా కామగా ఉండిపోయా. అప్పుడు ఆమె అంటది, మీరు ఏమనుకోకపోతే, మీ కోపం రాకపోతే ఒక విషయం చెప్తానంది. చెప్పు తల్లి అన్న. నా వయసు చెప్పాక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ప్రభువు బయలుపరిచాడట. ఏమిటి? మీ అబ్బాయి సాహస్ ప్రిన్స్ ఉన్నాడు కదా, సాహస్ ప్రిన్స్ని చేసుకోమని ప్రభువు బయలుపరిచాడు నాకు. మీరు ఎలా నవ్వారో నేను కూడా అలాగే నవ్వా. నేను అనుకున్నాను మీకు కోపం వస్తుందని, నేను అనుకున్నాను కొడతారని, మీరు నవ్వుతున్నారేమిటి అని అంటే, తల్లి నువ్వు క్యూలో ఉన్నావు అని చెప్పా. దేంట్లో ఉంది? క్యూలో ఉన్నావు నువ్వు. అదేమిటి? నీలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి ఎంతమంది చెప్తారో, అయ్యా దేవుడు మీకు ఏమైనా బయలుపరిచాడా? ఏం బయలుపరిచాడండి? మా అమ్మాయి సంగతి మీకు ఏమైనా బయలుపరిచాడా? ఏమీ బయలుపరచలేదండి, మాకు చాలా కాలం క్రితమే బయలుపరిచాడు. ఏమిటట? మీ అబ్బాయి అట మా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడట. ప్రభువు బయలుపరిచాడు. ఒక ఆయన ఉత్తరం రాసేశాడు, అయ్యా మీ పెద్ద కుమారుడు సాహస్ ప్రిన్స్ గురించి మీరు అమ్మాయిని వెతక్కండి, ఆ అమ్మాయి మా ఇంట్లోనే పుట్టింది. నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. వీళ్ళు ఇలా ఉత్తరాలు రాస్తూ నా దగ్గరకు వచ్చి ప్రభువు బయలుపరిచాడంటే, మొన్న ఒక ఆవిడ వచ్చాది అంటే, అమ్మ ఎంతమందికి బయలుపరిచాడమ్మా? వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రభువే బయలుపరిచాడు, ప్రభువే బయలుపరిచాడు, ప్రభువే చెప్పాడు. దయచేసి గమనించి, ఇవన్నీ డ్రామాలు. ఏంటివి? డ్రామాలు. ఇవన్నీ డ్రామాలు.